రేపు 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు. కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి? నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా? నర్సీపట్నాన్ని ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, మరి మొత్తం డాక్టర్ గారు, ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టర్, పీపీఈ కిట్లు, N95 మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండుపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. మరి ఈ రోజు చూస్తే మరి మాకవారపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి లేనిపోని జీవోని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్ గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీవో ఇచ్చారు అంటున్నారు. జీవో అయితే ఎక్కడ లేదండి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి పెట్టిన అర్జీ ఒక జీవోని రిలీజ్ చేస్తూ అర్జీ పెట్టింది. జీవో లేకుండా అర్జీ పెట్టడానికి అవ్వదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అనుమతులు రాలేదు ఆ కాలేజీకి. మరి అలాంటి కాలేజీని ఎలా నడిపించేద్దామని మరి అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా నర్సీపట్నంలో ఇంకా ఏం మిగిలిందని చెప్పేసి మీరు వచ్చేసి మళ్ళీ నర్సీపట్నం మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా? గతంలో డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణంగా N95 మాస్క్ అడిగినందుకు ఆయన చిత్రీకరించి చంపేశారు. మరి ఒక డాక్టర్నే కాపాడలేనటువంటి వైఎస్ఆర్సీపీ వ్యవస్థ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీ కట్టేసి ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తారండి? మరి ఆ మరణానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీన్ని ఎఫ్ఐఆర్ చేసి వారందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా ఆ డాక్టర్ గారి కుటుంబానికి న్యాయం చేయమని మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.